హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్ము ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు ఎల్లిపాయ కారం చేస్తున్నా నేను. అంటే తెలంగాణలో పేదోడి మటన్ అని అంటారు. అవునండి, నిజంగానే అది చాలా 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 బాగుంటుంది. ఇది ఇడ్లీలోకి బాగుంటుంది, దోశలోకి బాగుంటుంది. మామూలుగా జ్వరం వచ్చినప్పుడు మనకి ఏ కూర తినబుద్ధి కాదు కదా, ఈ కారం వేసుకొని తింటే హ్యాపీగా మంచిగా తినేయచ్చు. ఒక 2 ముద్దలు ఎక్కువనే తినేస్తాము, అంత బాగుంటుంది ఇది. దీంతోపాటు మనము కొంచెం నెయ్యి కూడా వేసుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది. స్వర్గానికి దగ్గరికి వెళ్ళేసి వచ్చినట్టు ఉంటుంది. ఇది ఒక నెల రోజుల పాటు నిల్వ ఉంటుందండి. దీన్ని మామూలుగా ఫ్రైస్లో కూడా వాడుకోవచ్చు. మామూలుగా మనం ఫ్రైలు చేస్తుంటాం కదా, దాంట్లో కూడా వాడుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని చేయడం చాలా తేలిక. ఇది చిన్న పిల్లలు కూడా చేసేయచ్చు, అంత ఈజీగా ఉంటుంది ఇది. నేనైతే ఇక్కడ మిక్సీలో చేస్తున్నా, మీరు రోలు ఉంటే రోట్లో కూడా చేసుకోండి. టేస్ట్ అయితే అద్దిరిపోతుంది రోట్లో చేస్తే. ఇంకా చాలా తొందర అయిపోయే రెసిపీ ఇది. మరి ఎలా చేయాలో చూద్దామా? ముందుగా 1 కప్పు తీసుకొని దాని నిండుగా కారం తీసుకుంటున్నా. తర్వాత 3 స్పూన్ల ఉప్పు తీసుకుంటున్నా. చూడండి, నా స్పూను చిన్నగా ఉంటుంది. మామూలుగా మనం వాడుకునే స్పూన్ కాదు, డబ్బాలలో ఉంటుంది కదా ఆ స్పూను. 3 స్పూన్లు వేసుకున్న తర్వాత 1 స్పూన్ జీలకర్ర. ఈ రెసిపీకి బాగా టేస్ట్ వచ్చేది వెల్లుల్లి అండి. వెల్లుల్లి మంచిగా తూడ్చుకొని పొట్టుతో సహా వేయాలి. పొట్టు తీసి అస్సలు వేయదు. ఒక గడ్డ వెల్లుల్లి వేసుకొని మూత పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ ఆపుతూ పట్టుకోవాలి. నాన్ స్టాప్గా మిక్సీ పట్టుకోవద్దు. ఇలా ఆపుతూ పట్టుకుంటేనే రోట్లో దంచినట్టు వస్తుంది. ఇప్పుడు ఒకసారి మూత తీసేసి ఇదంతా మళ్ళీ మంచిగా అనుకోవాలి, ఎందుకంటే ఇది సరిగా మెత్తగా కాదనమాట. మళ్ళీ ఒకసారి పెట్టుకొని మళ్ళీ ఆపుతూ ఇట్లా 2 సార్లు వేసేసుకోవాలి. 2 సార్ల తర్వాత చూడండి ఇలా ఉంది కారము. ఇప్పుడు ఒక బాండీ పెట్టేసి 2 స్పూన్ల నూనె వేస్తున్నా. నూనె 2 స్పూన్లు 3 స్పూన్ల కంటే ఎక్కువ వేస్తే మన కారం పొడి అనేది అది ముద్దగా అవుతుంది. తర్వాత నూనె వేడయ్యాక పొట్టు తీసిన వెల్లుల్లి వేసి వేగిన తర్వాత ఎండుమిర్చి, తర్వాత 2 స్పూన్ల పోపు గింజలు వేస్తున్నా. పోపు గింజలు మనకు కారం తింటుంటే పంటికి తగిలి చాలా టేస్టీగా ఉంటుందండి. తర్వాత కొంచెం కరివేపాకు వేసి మంచిగా వేయించుకోవాలి. మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు మనం పొడి చేసి పెట్టుకున్నాం కదా కారము, ఆ కారం వేసేసి చిన్న మంట మీద ఇది కొంచెం పొడిగా అయ్యేదాకా వేపుకోవాలి. పెద్ద మంట మీద వేపుకోవద్దు, ఎక్కువసేపు వేపుకోవద్దు. ఒక 30 సెకండ్స్ వేపుకుంటే సరిపోతుంది. చూడండి ఇలా పొడిగా అవ్వాలి, బాగుంటుంది. ఎక్కువసేపు వేపుకుంటే టేస్ట్ అనేది ఉండదు. ఈ కారం పొడి చాలా 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 బాగుంటుంది. ఈ కారం పొడిని ఒక తడి లేని బాక్స్లో కానీ సీసాలో కానీ వేసుకొని మూత పెట్టుకొని భద్రపరచుకోవచ్చు. ఇది ఒక నెల పాటు ఉంటుంది. చాలా ఫ్రెష్గా ఉంటుంది ఒక నెల పాటు. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు ఫ్రైలలో కూడా వాడుకోవచ్చు. ఫ్రైలలో వాడుకోవాలంటే మీరు పోపు పెట్టుకోకుండా వాడుకోవాలి. కారం పొడి కొట్టేసి మామూలుగా తినాలనుకుంటే పోపు పెట్టుకొని ఇలా తినేయచ్చు. మరి నచ్చింది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, ఒకసారి క్లిక్ చేయండి. అలాగే గంట వస్తుంది, గంటను కూడా ఒకసారి క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి.